ఆంధ్రప్రదేశ్లో సంచలనాన్ని సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ అంశాలు బయటకొచ్చాయి. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను ప్రస్తావించింది సిట్. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అది కస్టోడియల్ డెత్ కేసుగా పేర్కొంటూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదికను సమర్పించింది సిట్. దీంతో కోర్టు సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి నాగరాజును తరలించారు. అంతకుముందు దర్యాప్తులో వెలుగు చూసిన పలు కీలక అంశాలను కోర్టుకు వివరించారు సిట్ అధికారులు. మే 6న మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నట్లుగా సిట్ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదన్నారు. ఇక కోర్టు ధిక్కరణ కిందకు ఇది వస్తుందని పేర్కొన్నారు.